ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రియమైన వారలారా, మీ అందరినీ కూడా యేసుక్రీస్తు నామమున ఈ బైబిల్ ఇన్డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. 3వ ఎపిసోడ్లో ఆదికాండము 1వ వాక్యములో నుండి త్రిత్వమును మనము ధ్యానము చేసుకున్నాం. మరి ఎవరైనా ఆ యొక్క ఎపిసోడ్ను చూడలేదంటే దయచేసి డిస్క్రిప్షన్లో ఆ ఎపిసోడ్ ఇవ్వబడి ఉంటుంది, మీరు వెళ్ళి దాన్ని చూడవచ్చు. మరి అక్కడ 1వ వాక్యములో ఏలోహిం అనే పదము నుండి త్రిత్వమును మనము ధ్యానము చేసుకున్నాం. ఎవరైనా భావించవచ్చు అక్కడ ఏలోహిం అని ఉంది, అది ప్లూరల్, ఓకే, కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ముగ్గురు కనపడలేదు కదా అని మీరు అడగవచ్చు. కాబట్టి ఈరోజు ఆదికాండము 1వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీళ్ళ ముగ్గురు యొక్క తత్వమును మనము చూడబోతూ ఉన్నాం. ఆదికాండము 1వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలలో త్రిత్వము లేదా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరి ముగ్గురు యొక్క స్వభావాలను, వారి యొక్క పనితీరును మనం అక్కడ చూడవచ్చు. మొదటగా తండ్రి దేవుడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడు. అప్పుడు మొదటి వాక్యములో ఉన్నది తండ్రి దేవుడు, త్రిత్వములో ఉన్న మొదటి వ్యక్తి. మరి 2వ వాక్యములో ఇలా రాయబడి ఉంది, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఈ యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు ప్రాముఖ్యమైనటువంటి పదము దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అనగా గాడ్ స్పిరిట్, హోలీ స్పిరిట్. త్రిత్వములో 3వ వ్యక్తిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క 2వ వాక్యములో దేవుని ఆత్మ అని ఇవ్వబడి ఉన్నది. మరి దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గురించి 3వ వాక్యములో రాయబడి ఉన్నది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇక్కడ యేసుక్రీస్తునో దేవుని కుమారుడనో ఏ పదము కూడా లేదు, కానీ ఒక పదం ఉంది, పలుకగా. దేవుడు పలికినటువంటి మాటను ఇక్కడ రాసి పెట్టి ఉన్నారు. గాడ్ స్పోక్, దేవుడు మాట్లాడినాడు. ఆ మాటే యేసుక్రీస్తు. దానికి ఆధారముగా యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యం ఇలా సెలవిస్తున్నది, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుని యొద్ద దేవుడై ఉండెను అని రాయబడి ఉంది. వాక్యము అనగా పలుకు, మాట, ఇంగ్లీష్లో వర్డ్. కాబట్టి 2వ వాక్యంలో మనం చదివినట్లయితే, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. సమస్తము ఎవరి మూలంగా కలిగిందంట? ఆ వాక్యము మూలంగా కలిగింది అని యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇతను ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు? యోహాను సువార్త 1:14 వాక్యములో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము యేసుక్రీస్తుగా శరీరధారిగా మార్చబడినాడట. అప్పుడు దేవుడు పలికినటువంటి మాట, వెలుగు కలుగును గాక అని చెప్పినటువంటి మాట, అది యేసుక్రీస్తును ఉద్దేశించి రాయబడినటువంటి మాట. అప్పుడు ఈ సృష్టిని నిర్మించటంలో మాట ఎంతగా పనిచేస్తుందో మీరు గమనించాలి.
ఈ ఆదికాండము 1వ అధ్యాయంలో మీరు అనేక సార్లు చూడవచ్చు, దేవుడు పలుకగా ఇది సృష్టించబడింది, దేవుడు పలుకగా ఇది సృష్టించబడింది అని మీరు చూడవచ్చు. అంటే ఏమర్థము? పలుకు, మాట దేవుడుగా ఉన్నాడు. ద వర్డ్ ఇస్ జీసస్ క్రైస్ట్. మరి ఇంకొక వాక్యాన్ని కూడా మీకు ఉదాహరణగా తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వాక్యాలు చదివినట్లయితే, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, ఆయన ప్రపంచములను నిర్మించెను. ఆయన ద్వారా సమస్తమును నిర్వహించుచు అని రాయబడింది. సో మాట, ద వర్డ్, వాక్యము చాలా ప్రాముఖ్యముగా ఉన్నది. అప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 3వ వాక్యములో యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడిని మీరు చూడవచ్చు. కానీ యేసుక్రీస్తునో కుమారుడనో మీరు చూడలేరు, కానీ ఆయన వాక్యమని, మాట అని, దేవుని యొక్క పలుకని మీరు చూడవచ్చు. యేసుక్రీస్తు ఈ భూమిలో జీవించి ఆయన మరలా ఆకాశముకు ఎత్తబడే ఆ సందర్భంలో శిష్యులను చూసి ఇట్లా అంటూ ఉన్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తీసమివ్వుడి అని చెప్పాడు. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిలో ఎవరు కూడా గొప్ప తక్కువ అని మనం అనుకోనేకూడదు. కొంతమంది తండ్రిని మాత్రమే ఆరాధించాలి, కొంతమంది క్రీస్తుని మాత్రమే ఆరాధించాలి, క్రీస్తు పేరట మాత్రమే ప్రార్థన చేయాలి, క్రీస్తు ఒక్కడే అని. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని కాలం ఇది, పరిశుద్ధాత్మ కాదండి. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఎక్కడ తీసుకున్నా మన దేవుడు త్రిత్వము కలిగినటువంటి దేవుడే, 3 స్వభావములు కలిగినటువంటి దేవుడు. కానీ ఒక్క దేవుడే ఆయన, ఒక్కడే దేవుడు మనకి. కాబట్టి దాన్ని అర్థం చేసుకుందాం. దేవుడు మనకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.